ఒక పక్క రాష్ట్రం పచ్చగుండాలని తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోపక్క ఇంటి ముందు ఉన్న చెట్లను నరికేస్తున్నారు. కొంతమందికి నరకడం మీద ఉన్న ఇంట్రెస్ట్ పెంచడం మీద ఉండదు అనడానికి ఇదే నిదర్శనం. కరెంటు తీగలకి అడ్డుగా ఉందని చెట్టును నరికిన దృశ్యాన్ని చూస్తుంటే ఎవ్వరికైనా కోపం వస్తుంది. అసలు ఆ చెట్టును ఎందుకు పెట్టినట్టు, మళ్ళీ ఎందుకు నరికినట్టు? అంత అడ్డుగా అనిపిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. క్రితం ఏట 47 కోట్ల మొక్కల్ని నాటిన తెలంగాణ ప్రభుత్వం ఆ మొక్కలన్నీ కరెంటు వైర్ల కింద నాటడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా ఎన్ని మొక్కల్ని నాటితే ఒక పెద్ద చెట్టుకి సమానమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వనస్థలిపురంలో వీచిన గాలివానకు కరెంటు తీగల మధ్య ఉన్న చెట్లు విరిగిపడడంతో ఆ చెట్టుని నరికేశారు. స్వచ్ఛమైన గాలి లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులంతా ఇలా చెట్లను నరుక్కుంటూ పోతే భావితరాలకు మనం ఏమివ్వగలం? ఇక నుంచైనా మనం ఎన్ని చెట్లను నాటామనేది కాదు, సరైన ప్లేస్లో నాటామా అనేదే ముఖ్యం. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని ఇలాంటి చర్యలతో తుంగలో తొక్కేస్తున్నారు. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. Watch, share and subscribe to CBC9.News.